గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నేచర్ ఇస్ యూనివర్స్. ఈరోజు టాపిక్ ఎసిడిటీ. ఎసిడిటీ నేను కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను కూడా సఫర్ అయ్యాను. నేను ఇక్కడ నేచురోపతి కోర్స్కి జాయిన్ అయ్యాక ఐ వాజ్ అవేర్ ఆఫ్ వాట్ ఏం చేస్తే ఏమవుతుంది. ఎంటీ స్టమక్ ఎప్పుడు బర్నింగ్ ఫీలింగ్ అవుతుందా, అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మన స్టమక్లో ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి యాసిడ్ రిలీజ్ అవుతుంది, హెచ్సిఎల్ యాసిడ్. అలా ఇంకొన్ని యాసిడ్స్ కూడా రిలీజ్ అవుతాయి. అయితే కానీ ఫుడ్ టైం మిస్ చేస్తే, లేట్గా తింటే, టీ కాఫీలు ఎక్కువ తాగితే యాసిడ్ ఎంటీ స్టమక్లో ఇరిటేట్ చేస్తుంది కదా. అందుకే బర్నింగ్, డిస్కంఫర్ట్ ఇలాంటివి మనం ఫీల్ అవుతాం. అయితే దీనికి నేచురల్ టిప్ ఏంటంటే వామ్ వాటర్. మార్నింగ్ ఎంటీ స్టమక్తో వామ్ వాటర్ తాగి చూడండి ఒక 21 days. యూ డోంట్ ఫీల్ లైక్ ఎసిడిటీ. ఆర్ జీరా వాటర్ తాగండి, ఇంకా మంచిది కదా. ఫుడ్ స్కిప్ చేయకుండా తినండి అబ్బా. నేను సఫర్ అయ్యా కాబట్టి మీకు చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ నుంచి మీకు ఇది చెప్తున్నా. యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఎ ఆస్పరెంట్గా, యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్గా నేను చెప్పట్లేదు. ఓకే, స్పైసీ తగ్గించండి, ఫుడ్ స్కిప్ చేయకుండా తినండి. స్మాల్ హ్యాబిటే కానీ చేస్తే ఎసిడిటీ కంట్రోల్ అవుతుంది. ఓకే.